వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన. మీరు చూస్తున్నారు పొలిటికోస్ అండ్ ఆల్సో పొలిటికోస్ డివైన్ పాత్. జనరల్‌గానే గోమాతకు సంబంధించి వాటిని సంరక్షించుకోవాలని ఎంతో కాలం నుంచి ఎంతోమంది దీనికోసం ఫైట్ చేస్తున్నారు. అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు కూడా పబ్లిక్ గార్డెన్స్‌లో స్పెషల్‌గా ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారు. దట్ విశ్వ హిందూ సంఘం వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచే మార్నింగ్ 6 నుంచి ఈరోజు ఈవినింగ్ కూడా 8 వరకు కూడా స్టిల్ ఇంకా రన్ అవుతుంది. అసలు వీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాలేంటి? ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణాలేంటో గూడా వారినే అడిగి తెలుసుకుందాం. మనం లోపలికెళ్దాం, ఆర్గనైజర్స్‌ని కలుద్దాం. అలాగే ఇక్కడికొచ్చినటువంటి వీఐపీస్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ముందుగా ఇంతటి కార్యక్రమానికి ఇలాంటిది ఒక కార్యక్రమం ఒకటుంటుంది అని కూడా చాలా మందికి అవగాహన లేదు. ఇన్ని సంఘాలు ఏర్పడి చేసినటువంటి ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే మొదటగా ఏం చెప్తారు సార్? విశ్వ హిందూ మహాసంఘ్ అనే ఆర్గనైజేషన్ తెలంగాణ చాప్టర్ తరఫున ఈ గో మహాఆరతి అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారండి. ఆ, మా హిందూ ఆర్గనైజేషన్ వేరే అంటే అన్ని సంఘాలు అన్ని సంఘాలు కలిసి ఈ ఆర్గనైజేషన్కి ఈ ప్రోగ్రామ్కి మద్దతుగా ఇక్కడ వచ్చి మా వంతు మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా మా గో మహాఆరతికి సక్సెస్ఫుల్ కావాలని అన్ని ఆర్గనైజేషన్ కలిసి ఒక వేదికపై వచ్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. అంటే ఇంతమందిని ఒక్కధాటిగా ఒక ప్లేస్‌కి తీసుకురావాలంటే కూడా చాలా కష్టం. సో దీని వెనకాల ఎన్ని రోజుల నుంచి మీరు కృషి చేస్తున్నారు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి? ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అన్ని ఆర్గనైజేషన్స్తో కలవడము, పొలిటికల్ లీడర్స్తో కలవడం, ఇంకా సినీ యాక్టర్స్తో కలవడం, ప్రెస్ మీట్ పెట్టడము, సో వాట్సాప్ గ్రూప్స్లో స్ప్రెడ్ చేయడము, ఇవన్నీ చేసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మార్నింగ్ నుంచి కూడా 6 నుంచి గో వాక్ అనే ప్రోగ్రామ్ కూడా చేశాము. గో మాతాతో వాక్ చేశాము 1 కిలోమీటర్. అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయిందండి. అయితే కృషి చాలా ఉంది దీని వెనకాల, కానీ అందరూ వచ్చారు, కలిశారు అండ్ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. ఓకే. అంటే గోవుని జాతీయ జంతువుగా గుర్తించాలి అని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ డిమాండ్స్ చేస్తున్నారు. అది త్వరలో కాబోతది, పూర్తవుతది. మేము అనుకున్న డిమాండ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో దీని గురించి చెప్పాల్సొస్తే ఏం చెప్తారు సార్? మీరు అనుకున్నట్టు చేయగలరంటారా? ఎంత వరకు టైం పట్టొచ్చంటారు? అంటే ఇప్పుడు చూడండి, ఇది మనకు ఇండిపెండెన్స్ వచ్చే ముందు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి గోమాతకి రాష్ట్రమాత డిక్లేర్ చేయడానికి. కానీ ఆ ప్రభుత్వాలు ఏ విధంగా ఏ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారో అది మనకు అర్థమైతే లేదు. కానీ మా ప్రయత్నాలు ఇంకా పెంచి ఇంకా సీరియస్ ప్రయత్నాలు చేయాలని అందరు ఇన్వాల్వ్ కావాలి. మేమని ఆర్గనైజేషన్స్ అనే కాదు, మీరు అందరూ ముంగటొచ్చి ఈ ప్రయత్నాలకి ఇంకా స్ట్రాంగ్ చేస్తే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాల్సింది చాలా అవసరం ఉంది. ఎందుకంటే గోమాతకి రక్షణ లేదంటే ఇక మనుషులకు కూడా లేదని నేను అనుకుంటున్నాను. అయితే మన కర్తవ్యంగా భావించి గోమాత రక్షణ చేయాలి. మీరందరూ కూడా అంటే ఇప్పుడు 2-3తో కాని పనండి, 100-150 ఆర్గనైజేషన్స్తో కాదు, దేశవ్యాప్తంగా అందరూ కలిసి చేస్తేనే డెఫినెట్గా గోమాతకి రాష్ట్రీయ మాత డెఫినెట్లీ డిక్లేర్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
సమస్త సనాతన బంధువులందరికీ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రము, భారతదేశము, భాగ్యనగరము, అందులో లలిత కళాతోరణము నాంపల్లి ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ వైభవ్ సూర్య యాక్టర్, విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా మరియు మయంత్ స్వామీజీ వారు దీనికి ముఖ్య అతిథులుగా, ఈ కార్యక్రమానికి వెన్నుండి నడిపించేటువంటి ది చంద్రశేఖర్ దశరథ్ చౌహాన్ గ్లోబల్ హిందూ ఫెడరేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ వారు, అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఆర్థిక సహకారాలను, సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి మహానుభావులందరికీ ఈరోజు విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్రం తరపున ఒక చిన్న వారికి ఉపశమనాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఉదయం 6 గంటలకు మొదలైనటువంటి ఈ యొక్క ఆదివారము అంటే భానువారము ఉదయం 1 కిలోమీటర్ ఆవుతో గో వాక్ అనేటువంటి దాన్ని మొదలుపెట్టి చివరిగా గో మహా ఆరతితో దాన్ని ఎండింగ్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని, మధ్యలో చాలామంది అతిథులు, భక్తులు చాలామంది వచ్చారు, విన్నారు, భోజనం చేశారు, వెళ్ళారు, మళ్ళీ వస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. రెండవది ఏమిటంటే, మొన్న ఈ మధ్య మీరు చూశారు, కుంభమేళ అనగానే యావత్ భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందిలో ఒక 65 కోట్ల మంది ఆ కుంభాలో గంగా, యమున, సరస్వతి అనేటువంటి నదిలో స్నానాలు ఆచరించి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయిని ఆ గంగలో వేయడమే కాకుండా దాంతోపాటు పూలహారము, కొబ్బరికాయను కూడా దానిలో వేశారు. కానీ ఏదైనా ఈ యొక్క ధర్మానికి సమస్య వస్తే దానిపైన సంపూర్ణంగా పోరాడేటువంటి శక్తి హిందూ ధర్మంలో కొంతమంది సెక్యులర్ల కారణంగా ఇది దారి తప్పుతుంది. ఈ దారిని సరిచేయడమే ప్రధాన లక్ష్యంగా మొట్టమొదటిసారి విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ ప్రాంతంలో గో మహా ఆరతితో ప్రారంభించారు. ఇది చిలికి గాలివాయనంత రీతిలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో యోగి గారు ఎట్లా అయితే ఈరోజు ఒకప్పుడు ఆయన 4 సార్లు ఎంపీగా గెలిచారు అఖిల భారత హిందూ మహాసభ నుండి. విశ్వ హిందూ మహాసంఘ్ పెట్టి గోవులను కాపాడే ప్రయత్నం చేయడమే కాకుండా అనేక మంది యువతకు ఒక సన్మార్గాన్ని వారు చూపించడం జరిగింది. అటువంటి సమస్యకు పరిష్కారం తెలంగాణలో రావాలి అంటే ఈ రాజకీయ వేదికల ద్వారా తెలంగాణలో హిందూ సంబంధించినటువంటి పార్టీ ఆవిర్భవించడం అనేటువంటిది చాలామందికి అర్థమైంది. ఎందుకంటే కేసీఆర్ తర్వాత బీజేపీ వస్తుంది అనుకున్నారు, కానీ కాంగ్రెస్ వచ్చింది. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం 2024 నుండి 2036 మధ్యలో సనాతన హిందువులు అనేవాళ్ళు ఒకవేళ ఎవరు ప్రోగ్రాం పెట్టినా మేల్కొని దాన్ని సక్సెస్ చేయకపోతే మీరు సక్సెస్ చేసే కార్యక్రమాలు, డిస్కస్ చేసే కార్యక్రమాలు ఇతరులు చాలామంది రెడీగా ఉన్నారు. అది నాంపల్లికి మనకు ఎదురుగానే ఉంది, దానికి ఆఫీస్ కూడా. ఇది నేను చెప్పేది కాదు, యథార్థ ధర్మం కూడా అదే. ఎందుకు చెప్తున్నామంటే ఈ హైదరాబాద్ అనే భాగ్యనగరంలో ఒక 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎవరు ఓటేసినా ఎవరు ఓటేయకపోయినా ఇందులోతో సంబంధం లేకుండా ఇవన్నీ గెలుస్తాయి. కానీ 85%, 90% ఉన్నటువంటి హిందువులు రాష్ట్ర వ్యాప్తంగా 7, 8, 9, 10, 16 కంటే ఎక్కువ రావడం లేదు. దానికి కారణం ఏమిటి అంటే హిందువులు అనేవాడు జాగృతం కావడం లేదు అని అర్థమవుతుంది. సో అందుకే నాంపల్లి వేదికగా ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. చాలా మంచి సంఘటన. ఎందుకంటే యుద్ధం ఒక్కరితోనే మొదలవుతుంది. అది మాట యుద్ధం కావచ్చు, మంత్ర యుద్ధం కావచ్చు, తంత్ర యుద్ధం కావచ్చు. ఆ ఒక్కడొక్కడే ఈరోజు చూసుకోండి, వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, ఒక్క సీటుతో నేను ఓడిపోయాను, దిగిపోయాను, కానీ ఒక్కడు వస్తాడు, వాని ద్వారా మీకు ఒక్క సీటు కూడా ఈ భారతదేశంలో ఉండకుండా అయిపోతుందని చెప్పారు. అది మనం చూసాము. ఇప్పుడు 27 రాష్ట్రాలు, 33 రాష్ట్రాలలో 22, 23 రాష్ట్రాలలో ఆయన వాజ్పేయికి సంబంధించినటువంటి హిస్టారికలే ఉంది. మన తెలంగాణ ఎలా కాపాడబడుతుందంటే, తెలంగాణలో గోమ ఆరతి ఎందుకు పెడుతున్నారు, అసలు గోవుల గురించి పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారు, గోవుల గురించి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే
ఇది కేవలం హిందువులకు అర్థం కావడానికే. ఇతరులకు అర్థమైంది కాబట్టి వాడు ఆల్రెడీ ఆరగిస్తున్నాడు. నువ్వు దాన్ని పెంచుతున్నావు, వాడు దాన్ని తెంచుతున్నాడు. కానీ వాడు తెంచుతుంటే కూడా నువ్వు వెళ్ళి అడిగేటువంటి పరిస్థితిలో నీకు లేదు. ఎందుకంటే నీకు భార్య పిల్లలు, నీ బంధువులు, ఆస్తులు పాస్తులు ఎక్కడ ధ్వంసం అయిపోతాయో, అల్లర్లు అవుతాయేమో అని బాధపడుతున్నారు. బారాన ఉన్నటువంటి వ్యక్తి భయపడుతున్నాడు, చారాన ఉన్న వ్యక్తి గిరగిర తిరుగుతున్నాడు, తింపుతున్నాడు అందరిని. దానికి కారణం ఏమిటంటే అనైక్యత. ఈ ఐక్యత రాగం రావాలంటే మనుషుల ద్వారా వస్తే, ఒక కుల సంఘం మీటింగ్ పెడితే ఆ కుల సంఘంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ఇంకా కులవృద్ధులు, కొంతమంది ఆ కులానికి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది భక్తులు ఆ వేదిక ఫుల్గా నింపేస్తారు. బాగుంది. బీజేపీ పార్టీ మీటింగ్ పెడితే బీజేపీలో స్టేట్ లీడరు, డిస్ట్రిక్ట్ లీడరు, గ్రామం లీడరు, మండల లీడరు, టౌన్ లీడరు అందరూ వచ్చారు. అది సక్సెస్ అవుతుంది. టీఆర్ఎస్ పెడితే, బీఆర్ఎస్ పెడితే అది సక్సెస్ అవుతుంది. కాంగ్రెస్ పెట్టినా సక్సెస్ అవుతుంది. కానీ సనాతన హిందూ ధర్మం అంటే ఎందుకు సక్సెస్ కాదంటే, నేను సనాతన హిందువు కాదు కదా అనుకొని వాడి పనిలో వెళ్ళిపోతూ ఉంటాడు. మరి సనాతనులు అంటే ఎవరు అంటే ఆవుల కోసం కొట్లాడేవాడు కాదు. ఈ దేశం మనది స్వతంత్రంగా సనాతన రాష్ట్రం కావాలని ఎవరైతే నిరంతరంగా శ్రమిస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ సనాతనులు అంటారు. ఇకపోతే సెక్యులర్ అని ఎవరిని అంటారంటే, కేవలం బొట్టు పెట్టుకుంటాడు, జంజం వేసుకుంటాడు, లింగం కూడా కట్టుకుంటాడు, బట్టలు కూడా వేసుకుంటాడు, ఏదైనా కార్యక్రమం అయితే వచ్చి సమయానికి భోజనం చేసి వెళ్ళిపోతాడు. వాడికి ఈ స్టేజీతోని, ఈ ధర్మంతోని, ఈ కర్మంతోని, ఈ చావు బతుకుల సమస్యలతోని వాడికి సంబంధం లేదు. వాడి సమస్య ఏమిటంటే ఆయారాం గాయారాం. ఇలాంటి బ్యాచ్ సెక్యులర్ అని మనం అంటున్నాం. దానిలో ఇతర మతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం సెక్యులర్ అంటాం. ఎందుకంటే ఈ మతంలో, ఈ ధర్మంలో నుండే ఈ మతాలన్నీ పుట్టినాయి. కలియుగంలో 1400 సంవత్సరాల క్రితం ఒక మతం పుట్టింది. దానికి 57 దేశాలు సాధించింది. 2025 సంవత్సరాల నుండి ఒక మతం పుట్టింది. దానికి 127 దేశాలు సాధించింది. కానీ కృతయుగం, మాటలు బంద్ చేయాలి, పక్కన మాటలు బంద్ చేయండి. కృతయుగం, సత్యయుగం అనేటువంటి యుగం నుండి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు మనమంతా ఉన్నాం. కానీ మనకు ఏమీ లేదు. ఇలా ద్వారక నీటిలో మునిగిపోయింది. సునామీ, భూకంపాలు వస్తే ఇప్పుడు కలియుగంలో చాలామంది ఎడారి ప్రాంతాల, ఎడారి దేశాల పరిస్థితి అదే. అర్థమైందా నేను చెప్పేది? అలానే త్రేతాయుగంలో అయోధ్యలో రాముడు పాలించాడు, ఎవడు చెప్పాడు అని చాలామంది అన్నారు. మన హిందువులే అన్నారు. రామ్ జటల్ మానే అన్నాడు, అసలు రాముడు ఆడ పుట్టలేదు, రాముడికి సంబంధమే లేదన్నాడు. ఆయన గ్రేట్ లాయరు, ఎవడి యుద్ధం జరిగినా వాడే చేయాలి, అటువంటి వాళ్ళే అన్నారు. రాముని యొక్క గుడిని మీరు కట్టారు కదా, త్వరలో ఆ గుడిని మేము ఆక్యుపై చేసి దాన్ని కులగొట్టి మళ్ళీ మసీదు కడతామన్నటువంటి దౌర్భాగ్యులు కూడా ఈ దేశంలో మన దగ్గర ఆధార్ కార్డు తీసుకొని జాతీయ జెండాలను తొక్కి కాలబెట్టేటువంటి కల్చర్ అనేటువంటిది ఇక్కడ డెవలప్మెంట్ అయింది. కానీ నిన్నగాక మొన్న కశ్మీర్లో జరిగినటువంటి పోరాటం మీరు చూశారు. దేనికి? మీరు హిందువుల బంధువుల అని చూసి మాత్రమే కాల్చాడు. ఇది ఈ సనాతన ధర్మంలో మేము హిందువులం అని చెప్పే సెక్యులర్ హిందువులకు ఇది ప్రధాన సూచిక. రేపు వాడు వచ్చి నువ్వు హిందువా కాదా అని నీ ఐడెంటిటీ చెక్ చేసి వేస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ హైదరాబాద్ అనే భాగ్యనగరంలో ప్రతి ఒక్క హిందూ ఇంటి పక్కన 4 ఆ ఐడెంటిటీ కార్డు చెక్ చేసేటోడే రెడీగా ఉన్నాడు. క్యాప్ పెట్టుకోనో, గడ్డం పెంచుకోనో, ఏదో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు. మన ఇంటి పక్కన కూడా ఉన్నారు. ఈ దేశం మీద యుద్ధానికి వేరే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వాడు రావాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ వాడు ఈ స్వతంత్రము తీసుకున్నప్పుడు వాడు అక్కడి నుంచి 3000 మందినే తీసుకొచ్చాడు, వాళ్ళ ఒరిజినల్ బ్రిటిష్ వాడిని. కానీ 3 కోట్ల మంది మన దగ్గరనే ఇట్లా అడ్డం పొడుగు నామాలు పెట్టుకొని వాళ్ళ దగ్గరే పిఏగా పనిచేసేటువంటి గొర్రెలు వాళ్ళని సెక్యులర్గా పనిచేసి ఈ దేశాన్ని 200 సంవత్సరాలు వేయాలి. ఇప్పుడు ఎవడు మారాలి? ఈ గొర్రెలు మారాలని అక్కడ కాన్సెప్ట్ అనమాట. సో గొర్రెలు ఎవరంటే అందులో మీడియా కూడా ఉంది. అంటే మీడియా కూడా ఎందుకు అంటున్నానంటే, మీడియా కూడా బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. బ్రేకింగ్ న్యూస్ అంటే ఈ కార్యక్రమం జరగకముందే పాంప్లెట్టో పేపరో చూసి దాన్ని వాళ్ళ దగ్గర జరుగుతుంది వాళ్ళే విరిగా చేయాలి. కానీ ఏమవుతుందంటే ఆ పాంప్లెట్ వేసి మీటింగ్ అయిపోయిన చివరిలో వచ్చి దాని గురించి రేపు చెప్తారు. అది ముందే చెప్పుంటే ఈ జనంకు చాలామంది వచ్చేవాడు. అంటే ఈ మన భారతదేశంలో ఉన్న మీడియా కూడా ఇది కూడా సెక్యులర్గా మారిపోయింది. దీనికి కూడా చావు కబురు చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే రేపు వాడు కొట్టేటప్పుడు నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా చూడడు. నువ్వు ఆడ తుపాకీ పట్టుకున్నా, కెమెరా పట్టుకున్నా నీ ఈపు మాత్రం పక్కా పలుకుతుంది. అది యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇది కామన్ రూల్ అనమాట. సో దానిలో సనాతనమైనటువంటి హిందూకు సంబంధించినటువంటి ప్రార్థనలో చేస్తున్నటువంటి ఆ కెమెరామెన్స్ కానీ, ఆ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ హిందూ ధర్మం కోసం పనిచేయాలి. పని చేయకపోతే 2025 నుంచి 36 వరకు వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసారు, చేస్తారు కూడా. ఎందుకు చెప్తున్నానంటే
మన దేశంలో అన్ని రకాల జాతులు బతకొచ్చు, ప్రశాంతంగా ఉన్నారు. మరి ఈ దేశంలో మనం గొడవలు పెట్టుకోవడానికి ఒక రకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ మాలాంటి గురువులు, స్వామీజీలు, భజన భక్తులు కారణం అయి ఉండొచ్చు. కానీ పాకిస్తాన్లో కూడా కొట్టుకొని చచ్చిపోతున్నారు. అక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, సనాతన ధర్మం ఎవరు లేడు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా పోతున్నారు, బంగ్లాదేశ్లో కూడా పోతున్నారు. దీనికి కారణం ఏమిటి అని ప్రతి హిందూ అనేటువంటి గొర్రె ఆలోచన చేయాలి. నేను గొర్రె అని ఎందుకంటున్నా తెలుసా? సాయిబాబాను మొక్కి దర్గా కాడ దస్తావేజ్ చదివిచ్చేది వీడే, నిజామాబాద్ గుట్టకు వెళ్ళి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి తన్నులు తినేది వచ్చేది వీడే, కడప దర్గాకు వెళ్ళి దండం పెట్టి రొట్టెల పండుగ వెళ్ళి నెల్లూరుకి వెళ్ళి తెచ్చుకునేది వీడే, మన రాముని మొక్కేది వీడే, మసీదుకు డబ్బులు ఇచ్చేది వీడే, చర్చీలకు డబ్బులు ఇచ్చేది వీడే, ఓటేయించుకొని మళ్ళీ గెలిచి మన మీద ఫైటింగ్ చేసేది కూడా వీడే. అందుకే నేను మీ గొర్రె అంటున్నా. మనోళ్ళందరూ రాధా మనోహర్ కృష్ణదాస్ గారు చాలామందిని ఇతరులను గొర్రె అంటాడు. అవి గొర్రెలు కాదు, అవి కొండ గొర్రెలు. కొండ గొర్రెలు అంటే అవి అడవిలో తిరిగి జనాన్ని ఆగం చేస్తున్నాయి. ఇవి మనుషులలో ఉండి మనల్ని ఆగం చేస్తున్నాయి. సో ఇవి అసలైన గొర్రెలు. ఇవి రేపు పొద్దున ఈ గొర్రెలకు హుస్సేన్ సాగర్లో దూకితే కూడా, హుస్సేన్ సాగర్లో కూడా వద్దు, ఎందుకంటే అది కూడా ఈ మధ్య వినాయకులు వేస్తున్నాం, దానిలో కూడా ఈ పాపవత్తులు దూకితే అది కూడా అపవిత్రం అయిపోతుంది. సో దానిలో కూడా వీళ్ళు దుంకొద్దని నేను కోరుకుంటున్నాను. ఎవరికి వాడే ఇంట్లో ఖచ్చితంగా ఎవడి మరణాన్ని వాడే రాసుకుంటాడు, ఎవడైతే రెండు దిక్కులా మాట్లాడతాడో. ఇప్పటికైనా మించింది లేదు. ఈ యొక్క విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే గో మహాఆరతి అని సింపుల్గా కనబడుతుంది. కానీ ఆనాడు కరపత్రి మహారాజు గారు ఇందిరమ్మ గారితో ఒక మాట మాట్లాడారు. ఎప్పుడు ఇది? 1981 ముందు ఇందిరమ్మ టైంలో ఇలా స్వామీజీలందరితో డిస్కస్ చేసి, మళ్ళీ మీరు ప్రధానమంత్రి కావాలి అని నా దగ్గరకు వచ్చారు. మీరు కావాలి అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి గో సంపద, గోహత్య మహాపథకాలు అన్నీ మాఫీ అయిపోయి ఇది జాతీయ ప్రాణిగా ప్రకటించబడితే మిమ్మల్ని మేము మళ్ళీ ప్రధానమంత్రి అవ్వడానికి ఆశీర్వదిస్తామని చెప్పాడు. ఎస్, 100% మేము మీకు రాగానే మొట్టమొదటి సంతకం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి మేము ప్రయత్నం చేస్తాము, దానిలో ఎటువంటి సందేహం లేదు అని ఇందిరమ్మ అన్నది. నేను ఇందిరా గాంధీ అన్నా, ఎందుకంటే గాంధీకి ఒక బోంది అని బిరుదు కూడా ఇచ్చాను మేము ఈ మధ్యకాలంలో. గాంధీకి పుట్టినోడే గాంధీ కానప్పుడు గాంధీకి పుట్టినోడు గాంధీ ఎట్లయితాడు? అది బోంది అవుతుంది. సో ఇందిరా అనేటువంటి ఖాన్ ఆమె ఒక మాట చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత 2 నెలలు, 3 నెలలు, 6 నెలల వరకు ఆగారు స్వామీజీలు. ఏమైంది ప్రధానమంత్రి గారు, ఏమైంది అని అడిగారు. అడిగితే 2, 3 నెలలు, 6 నెలలు ఓన్లీ సీటు మీద కూర్చోవడానికి ఇబ్బంది పడుతుందేమో, కొంచెం నాలుగు టైం ఇద్దామని స్వామివారు అనేకసార్లు కబురు పెట్టారు. కానీ కాలే. ఒకరోజు పార్లమెంటరీ భవనాన్ని స్వామీజీలు ఒక 250 మంది ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించడం గోవు కోసం ఎందుకు సమయం ఇచ్చి మీరు మాట తప్పుతున్నారని ఆయన ఏమి వెళ్ళాడు? ధర్నాకి వెళ్ళాడు, మహామరణ నిరాదర్శకి వెళ్ళాడు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ టైంలో ఎట్లా అయితే జలియన్ వాలాబాగ్ టైంలో ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు డయ్యర్ అనేటువంటి ఒక విధర్మీయుడు మన వాళ్ళని తూట కాల్చేశాడో, అలానే నిర్దాక్షిణ్యంగా స్వామీజీలను, సన్యాసులను అందరినీ కాల్పించేసింది. ఎవరు? ఇందిరా ఖాన్. దాన్ని ఇందిరా గాంధీ, ఇందిరా బోందీ అని కూడా అనొచ్చు. నేను అంట, మీరు అనకపోతే. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం ఏమిటంటే ఆ మాట ఇచ్చిన తర్వాత పని కాలే, మాట్లాడదు, పక్కన మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎవరు మాట్లాడినా ఆ యొక్క సమస్య జటిలమైంది. కరపత్రి మహారాజు గారు ఆ సమస్య మీద బాగా పోరాటం చేసి చాలా ఇబ్బందులు పడి చివరికి ఆయన చనిపోయారు. 250 మంది స్వామీజీలు నిర్దాక్ష్యంగా చనిపోయారు. అప్పటి నుంచి రగులుతుంది మొగిలిపోగ అని ఈ యొక్క ఆవు గురించి ఈ సమస్య అంతా చాలామంది చేశారు. ఈ మధ్య ఈ మన రాష్ట్రంలో తెలంగాణలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పేరు బాలకృష్ణ స్వామి అయ్యప్ప అఖిల భారత సేవా సమితి అధ్యక్షుడు. ఆ కార్యక్రమాన్ని తీసుకొని సెప్టెంబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి వచ్చాడు. ఆరోగ్యం మధ్యలో ఖరాబ్ అయినా మళ్ళీ బాగు చేసుకొని వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి. సో ఇలాంటి వాళ్ళు చాలామంది చేశారు. గతంలో శివకుమార్ గారు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించిన 2021లో ఆయన కూడా ఒక మహాసభ పెట్టి జిఆర్ స్వామి లాంటి వాళ్ళని చాలామందిని పిలిచి దాని గురించి విశ్లేషణ చేశాడు. మేము కూడా అనేకమైన పాదయాత్రల్లో పాల్గొనడం జరిగింది. నేను 2014లో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక పాదయాత్ర తెలంగాణ కాల్వ శ్రీరాముడు నుంచి కందిమలేపల్లి మఠం వరకు వెళ్ళడం జరిగింది. నేనేమంటున్నానంటే ఎన్ని యాత్రలు పెట్టినా ఆ వర్క్ చేసేటువంటి అధికారం ఉన్నటువంటి సెంట్రల్ నాయకులు, వాడు ఏ పార్టీ అయినా పర్వాలే, గతంలో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీజేపీ ఉంది, 10-15 సంవత్సరాలకు వచ్చింది.
ఎందుకు దీనిపైన విశ్లేషణ ఇవ్వలేకపోతుంది అంటే చాలామందికి అర్థం కాని విషయం ఇది. కాంగ్రెస్ అంటే కక్షగట్టి చేసిందండి, కానీ బీజేపీ మనదే కదా, ఎందుకైతే లేదా అని అడిగారు నన్ను కూడా. దానికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య చాలామంది హిందువులకు తెలియాలి. నరేంద్ర మోడీ విమర్శించడం, యోగి గారిని మాట్లాడడం, ఈయన తిట్టడం, ఆయన తిట్టడం గొప్ప విషయం కాదు. ఈ దేశంలో దేశం విడిపోతున్నప్పుడు 1947లో ఏం జరిగిందంటే, ఈ దేశం నుంచి విడిపోయే వాళ్ళు కొంతమంది పోగా కొంతమంది ఇక్కడ చెత్త మిగిలిపోయి ఆ చెత్తని ఎప్పుడు పెద్ద దరిద్రంగా మారి కూర్చుంది. అదే 6-7 సీట్లు సాధిస్తుంది. మనం ఏం చేయలేకపోతున్నాం. దీనికి కారణం ఏమిటంటే ఈ రకమైనటువంటి సమస్యల్లో ఆనాడు ఒప్పందం ఏమైందంటే, ఈ దేశంలో పశు సంపద ఎక్కువ ఉంది కాబట్టి విదేశాలలో ఎడారి ప్రాంతాలకు వాళ్ళకి ఆకలికి అక్కడ కూరగాయలు పండవు, తినాలంటే వాడు మాంసం తినాలి అని అప్పుడు నెహ్రూ గారు, ఆయన నెహ్రూ ఖాన్ కనుక ఆ ఖాన్లతో సమావేశం చేసుకొని ఒప్పందం చేసుకొని కాశ్మీర్ అటు పోయి ఈ దేశ విభజనలో పశు సంపదను మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి దిశగా ఒప్పందం చేసుకుంది. వీళ్ళు అక్కడికి ఇవ్వడం పర్వాలే, కానీ ఆ దేశం నుంచి ఏం కావాలి అంటే మీ దేశం పెట్రోల్ డీజిల్ కావాలి కదా. మరి మీ దగ్గర ఎట్లా పండుతారు, ఎన్ని రోజులు బతుకుతారా మీరు ప్లేన్లు హెలికాప్టర్లు ఇవన్నీ నడవాలంటే పెట్రోల్ డీజిల్ కావాలి. వినాలే ముచ్చట్లు పెట్టేవాళ్ళు అంతా ఈ విషయాలని, ఊరికే దండం పెట్టి తినిపోడు కాదు, ఇవన్నీ తెలవాలి. ఇలా ఆ కార్యక్రమం జరిగితే ఆ ఒప్పందం చేసుకుని అది తీసేయాలంటే మన దేశంలో పెట్రోలు, డీజిలు, కిరోసిన్ అనేటువంటి వాడకం తగ్గించేవాడు ఉన్నాడా? కొడుకుకో కారు, బిడ్డకు ఒక స్కూటీ, అయ్యకు ఒక 2 కార్లు, అవ్వకు ఒక 4 కార్లు, 6-7 కార్లు తిరుగుతుంటే దీనికి పెట్రోల్ ఎవడు పోయాలి? సో ఈ సమస్య ఈ పెట్రోల్ నుండి మనకు సమస్య వచ్చింది. సో ఎలక్ట్రికల్ ఈవీ కార్స్ వచ్చినాయి, కానీ అవి కూడా పూర్తిగా డెవలప్మెంట్ కాలేదు. వీలైనంత వరకు ఇప్పుడున్నటువంటి సనాతన హిందూ ధర్మవాదులము అని చెప్పేవారు, వాళ్ళందరూ కొంచెం మారి ఇప్పటికైనా కొంచెం ఆలోచన చేసి ఈవీ స్కూటర్స్ని, ప్రకృతిని ఇబ్బంది పెట్టేటువంటి సొల్యూషన్స్ని మెల్లమెల్లగా హిందువులు కాపాడుకుంటే ఈ దేశంలో కలుషితం నిర్మాణ్యం అవసరమవుతుంది. ఇలా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడ్డది కాబట్టి ప్లేట్ నెంబర్ 2, ప్లేట్ నెంబర్ 3 అనే సంఖ్య ప్రకారమే కొన్నాళ్ళు నడిపించారు. అక్కడ మొత్తం ఆక్సిజన్ వాల్యూస్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి అంటే హిందువులలో ఈ యొక్క రకమైనటువంటి ఆలోచనాపరమైన విధానాల్లో మార్పు వస్తే ఇక్కడ పెట్రోల్ కన్జంప్షన్ అనేది తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా ఏదో మనకు సపోర్ట్ చేసే రష్యాతోనో ఇంకోటితోనో సపోర్ట్ చేసుకొని కొంచెం పెట్రోల్ తీసుకొని డీజిల్ వాడుకుంటే మిగతా అన్ని ఈవీ నడవాలా, లేదా ఎడ్ల బండ్లు తయారు చేసుకోవాలి, లేదా సైకిల్ నడిపించాలి చైనాలాగా. అప్పుడు ఆటోమేటిక్గా గోవు జాతీయ ప్రాణిగా ప్రకటించడం అనేది అతి త్వరలో జరుగుతుంది. ఇది అర్థం కాని చాలామంది నాలాంటి వాళ్ళు పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు సావనీకాయ పాదయాత్రలు? ఒకప్పుడు పాదయాత్ర చేశాడంటే అప్పుడు ఎవరి దగ్గర ఎడ్ల బండి తప్ప ఏం లేదు కాబట్టి నడుచుకుంటూ పోవడం ఉత్తమం అని నడిచాడు. ఇప్పుడు హెలికాప్టర్ మీద పాదయాత్రలు చేయాలి, లేదా బస్సులలో చేయాలి, కారులో చేయాలి. సమయం వృధా చేసుకునేటువంటి సమస్యలు హిందువులు ఎక్కువ చేస్తున్నారు. ఒకటి. రెండోది, ఇలా వక్ఫ్ బోర్డు అనేటువంటిది క్యాన్సిల్ అయితే కావడానికి వాళ్ళు మసీదుల్లో QR కోడ్లు పెట్టి ఆటోమేటిక్గా వాళ్ళతో ఓటింగ్ చేయించారు. ఏమని? వక్ఫ్ బోర్డు అనేటువంటిది క్యాన్సిల్ కాకూడదు అని వాళ్ళు వేశారు మొల్లాలందరూ ఓట్లు. మనోడు మందు తాగి ఇంట్లో పండుకున్నాడు. ఎక్కడ QR కోడ్ పెట్టుకొని ఏ గుడికాడ ఏ పంతులు చెప్పలేదు, ఏ గురువు చెప్పలేదు. ఏదో తెలిసిన వాళ్ళు కొంతమంది వేశారు కాబట్టి, ఏదో 259 మంది సపోర్ట్ చేశారు కాబట్టి వక్ఫ్ బోర్డు అనేది క్యాన్సిల్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. హిందువులు మేల్కొనాలే. ఎక్కడ? బతుకమ్మ ఆట దగ్గర మేల్కొనాలి. ఎవరు? ఆడపిల్లలు. రెండోది, భజన దగ్గర మేల్కోవాలి, భజన భక్తులు. మూడోది, గోభక్తులందరూ మేల్కొనాలి. అమ్మవారిని పెట్టేటువంటి అమ్మవారి భక్తులు మేల్కొనాలి. గణపతిని పెట్టే గణపతి భక్తులు, ఆ సముద్రులు, ఉత్సవ సముద్రులందరూ మేల్కొనాలి. అలాగే ఈ దేశంలో హిందువులకు సపోర్ట్ చేసే పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది ఏది లేదని నేను అంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మనకి హిందువులకు సపోర్ట్ చేసే పార్టీ ఉన్నది అని తెలిస్తే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేదేనా? దాన్ని ఎవరు నమ్మడం లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ బలమైన నాయకత్వం లేదు, వీళ్ళే గుద్దుకుంటున్నారు కింద మీద అని ఒక భ్రమ ఇతరులకు వచ్చేసి ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోయింది. సో అది ఇంకో 3 సంవత్సరాల టైం ఉంది, మారండి, లేకపోతే మీకు కూడా సమాధులు కట్టే రోజులు త్వరలో వస్తాయని అధ్యక్షుడికి కాంగ్రెస్ని తీసుకొచ్చి ప్రజలు ఇక్కడ పెట్టారు. దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు నాయకులు మేము మొదటి నుంచి పనిచేస్తున్నాం అనే వాళ్ళందరూ కూడా దీనిలో మార్పు తెచ్చుకోవాలి. నువ్వు ఒక్కరి ఓటు, నీ భార్య పిల్లలు ఓటేస్తే సరిపోదు. ఇప్పుడు 14 కోట్ల మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీకి నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు. కానీ భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. 50 కోట్ల చెత్త ఇచ్చిపెట్టండి, 100 కోట్లు ఏం గడ్డి బీక్తున్నారా, గాడిదలు కాస్తున్నారా? మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈ దేశం బాగుపడాలి, ఈ దేశం సనాతన రాష్ట్రం కావాలని ఖచ్చితంగా రావాలి, ఆలోచన చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా జాతీయ ప్రాణిగా ఆవును కాదు, గొర్రెను కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించేటువంటి రోజులు రావాలి. ఎందుకంటే గొర్రె కూడా శాకాహారి, దాన్ని కూడా మనోళ్ళు కోసుకొని తింటున్నారు. దాని మీద రేపు ఉద్యమం వస్తే కూడా అది కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి అనేకమైన సమస్యల పైన మనం మాట్లాడుకునేటువంటి వేదికలు ఈ దేశంలో రావాలి. కేవలం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే వేదికలు ఈ దేశంలో చాలా ఎక్కువనే, మన రాష్ట్రంలో చాలా ఎక్కువనే. ఎవరు మీటింగ్ పెట్టినా
ఈ సమస్య మీద పరిష్కారం వచ్చే దిశగా ప్రయాణం చేయాలి. నోటిఫికేషన్ రావాలి, ఆ కరపత్రం వాళ్ళకి అందజేయాలి, కన్సర్న్ ఆఫీసర్లకు ఇవ్వాలి. ఇకపోతే మన దేశంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది మన దేశంలో ధర్మాదాయ శాఖ మంత్రి. మరి ఈ యొక్క కమిషన్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ ఏం చేయాలి అంటే, ఈ విశ్వ హిందూ మహాసంఘ్ హిందువులకు ఏ స్వామీజీ సంబంధించినటువంటి సమస్య మీటింగ్లు పెట్టినా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంటు దగ్గరుండి స్వీకరణ చేసి వాళ్ళే వేదిక తయారు చేసి వాళ్ళే అన్నింటినీ సమకూర్చి మా లాంటి వాళ్ళని పిలవాలి. కానీ ఇది కొండ గొర్రె కంటే ఘోరంగా అయింది. ఇది గాడిదతో సమానం, గుర్రం కూడా కాదు. ఎందుకు చెప్తున్నానంటే 5 లక్షలు డబ్బులు వచ్చేటువంటి హుండీ దగ్గరికి వెళ్ళి సేవ చేసేయడానికి ఆఫీసర్ తయారవుతారు, అక్కడ అటెండర్ తయారవుతారు. కార్యక్రమాలు ఎవడు చేయడు. చేస్తే వాని గుడి బంధం చేస్తాడు, దేశంతో సంబంధం లేదు. గుళ్ళే ఇరగొడితే మళ్ళీ గుడి కట్టిస్తారు, కానీ ఆ ఇరగొట్టిన మీద కేసు వేసే దమ్ము లేని ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ ఈ దేశంలో మన రాష్ట్రాల్లో పాడైంది. ఇది కూడా సాగుకు దగ్గరగా తొందరగా కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ డిపార్ట్మెంట్ ఎవడైనా సరే, నేను ఈ విషయం మాత్రం సత్యం చెప్తున్నా. ఒక్కొక్క ఆఫీసర్కి 1,00,000, 1,50,000, 2 లక్షలు వస్తాయి. ఏం పీక్తున్నారండి వీళ్ళందరికీ? ఈ దేశంలో మన దేవాలయ ధర్మశాఖ నుంచి మసీదులో పనిచేసేవాడికి 10,000 ఇస్తే ఇవ్వమని చెప్పే గొర్రెలు ఎక్కువైనప్పుడు, చర్చీలకి ఇవ్వమని చెప్పినప్పుడు అడగలేని ఈ గొర్రెల మంద, ఈ కొండ గొర్రెలు అలా ఉండి ఎందుకు ఈ డిపార్ట్మెంట్ ఎవరి కోసం? ఎవడు అడగాలి? పంతులు అడిగితే పంతులకు రేపటి నుంచి జాబ్లోకి వెళ్ళి తీసేస్తారు. ఇంకో నాయకుడు అడిగితే మళ్ళీ ఆ నాయకుడు ఎప్పుడైనా గుడికి అడిగిపోతే ఆయనకు వీఐపీ దర్శనం ఉండదు, దండేయడు. మాకు అవసరం లేదు. ఎందుకంటే అవసరమైతే తన్నైనా దర్శనం చేసుకునేటువంటి కెపాసిటీ మా దగ్గర ఉంటుంది. అందుకే నేను ఈ విషయాలు మీకు చెప్తున్నా. ఇది విశ్వ హిందూ మహాసంఘ్ త్వరలో ఈ తెలంగాణలో ఈ మెంటల్ చేసే డిపార్ట్మెంట్ అన్నింటినీ ఏరివేతే కార్యక్రమం ఒకటి ఉంటుంది. రెండోది, ఆవు కోసం ఎవడైతే దుకాణాలు పెట్టుకున్నారో అది ఎవడైనా కావచ్చు. గోశాల అంటే పాకశాల అంటే అన్నం వండుకొని తినేది, లేదా అన్నం వండ చేసేది. మరి గోశాల అంటే ఏమిటి అంటే, ఎక్కడైనా తప్పిపోయిన ఆవులు, ప్రమాదంలో ఉన్న ఆవులను ఎమర్జెన్సీ కోసం ప్రకృతి చికిత్సాలయాన్ని తీసుకొచ్చి 2-3 వారాలలో దాన్ని తిరిగి గ్రామాలకి ఒరిజినల్ రైతు దగ్గరికి పంపించే కార్యక్రమంలో భాగంగా పనిచేసేటువంటి దాన్ని గోశాల అంటారు. ఇప్పుడు మన గోశాలు ఎట్లున్నాయంటే, నా దగ్గర 1000 గోశాలు ఉన్నాయి, 1000 ఆవులు ఉన్నాయి. ఇంకా 50 ఆవులు వస్తే కూడా పెట్టుకుంటాడు, ఆడ ప్లేస్ ఉండదు, తొక్కిసలాడలో చనిపోతాయి. ఫర్ సపోజ్ జియా కూడా గోశాల, ఆడ 6,000-7,000 ఆవులు ఉంటాయి, దాని కెపాసిటీ ఉండదు, గడ్డి దొరకదు, డబ్బులు ఇచ్చేవాడు ఉండడు, పనిచేసేవాడు. పాప ఆయన మంచి ఆలోచనే ఉంది. నేనేమంటున్నానంటే, మంచి ఇటువంటి దొరికిన ఆవులను అన్నింటినీ నిజమైనటువంటి, ఈరోజు మన రాష్ట్రంలో 547 మండలాలు ఉన్నాయి. ఒక మండలానికి 22 గ్రామాలు లెక్కేసుకున్నా కూడా నాకు తెలిసి ఒక 50,000-60,000 ఆవులు గ్రామాలలోకి వెళ్తాయి. ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వ్యక్తికో లేదు బీజేపీకో పంతులు గారికో ఎవరికొరకు అప్పచెప్పి దాన్ని కాపాడమని చెప్పండి. కానీ వీళ్ళు కాపాడనియరు. మనకు ఇక్కడ భాగ్యనగర్ గోశాల ఉంది, దానిలో ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసి 5-6 ఫ్లోర్లు వేసి కట్టారు. అరే ఏంటి ఇది? ఏదైనా లాడ్జియా? దానికి ప్రశాంతమైన వాతావరణము, మంచి భోజనము, మంచి ఆహారము దొరికేటువంటి స్థితిలో అది పెరగాలి, అది తిరగాలి. అటువంటి కార్యక్రమాల్లో తిరగాల్సినటువంటి ఆవును ఒక చెరసాలకు బంధించడం నాకు ఇష్టం లేదు. ఇది నా యొక్క సొంత విషయం చెప్తున్నా. మరి ఎట్లా అంటే, వీరందరూ కూడా మురళీధరరావు గారు స్టేజ్ పైకి రావాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది గోసేవ చేస్తూ ఉన్నారు. ఆ గో ఆధారిత సంబంధించిన వ్యవసాయం సంబంధించిన విషయాలను బయటపెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏమిటి దిక్సూచి అంటే, ఆరతులు ఇవ్వడం కాదు, ఇది హావుది కాకుండా చూడడానికి గల మార్గాన్ని వేయడమే ఈ మహా ఆరతి యొక్క ఉద్దేశమని మనం భావించాలి. అలా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంత్జీ స్వామివారు, వీరు నేషనల్ వైజ్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. వారి కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. వారి యొక్క ప్రవచనం అంతా హిందీలోనే ఉంటుంది ఎక్కువ, లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. సో వారు యోగి గారి తర్వాత ఈ మహాసంఘ్కి వారు దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో వైభవ్ సూర్య యాక్టర్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఒక ప్రథమ మెట్టు వారు వేశారు. ఇలా మన యొక్క దేశంలో సమస్యలు ఉన్నాయి. ఇకపోతే ఈ అఖిల భారత్, ఈ యొక్క విశ్వ హిందూ మహాసంఘం ఇంకొక ఆధారం తీసుకుంటుంది. ఆవులనైతే కాపాడుతుంటున్నామో అది మనకి ఇబ్బంది అవుతుందని. మరి ఆడపిల్లలు కూడా కనుమరుగైపోతున్నారు. వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే, దగ్గరికి వెళ్ళి చూసేదాకా ఇది ఆడపిల్లనా ఇంకో పిల్లనా అర్థం కాయే పరిస్థితి లేదు. ఎందుకంటే బొట్టులో తేడా వచ్చేసింది. ఆ దగ్గరికి వెళ్తే కూడా వారు హిందువులా కాదా తెలుసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవడో రోడ్డు మీద కత్తితో కొడుతున్నాడు అనుకో,
లవ్ చేసేవాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధమో తెలియదు. ఈ అమ్మాయి ఎవరో తెలిసే లోపు కాళ్ళకు మెట్టెలుండవు, చేల గాజులుండవు, పైన బొట్టు ఉండదు. ఇది గొర్రెనా కొండ గొర్రెనా మాకు అర్థం కాదు. కానీ ఎత్తుకపోయి ముక్కలు చేసిన తర్వాత ఆడపిల్ల మనదేం తెలుస్తుంది పేపర్లో, అప్పుడు మేము యుద్ధానికి పోతాం, ఏం లాభం? సో ఆడపిల్లలకు కాపాడాలంటే కూడా విశ్వ హిందూ మహాసంఘం దానిపైన కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మీకు ప్రత్యేక వేషధారణ ఉండాలి. ఇప్పుడు మాకుంది, ఏదో ఎర్రబట్టలు వేసుకొని వచ్చాం, ఈయన స్వామీజీ, ఆయన ఏ స్వామీజీ మీకు తెలియకుండానే స్వామీజీ అని దండం పెడతారు అంతవరకే. అలానే ఆడపిల్లలు హిందువులా బంధువులా అని తెలవాలంటే ఆమెకు వేషధారణ ఉంది, దాన్ని వాడాలి. నువ్వు పార్కులో కనిపించినా, సినిమా హాల్లో కనిపించినా, ఇంటి దగ్గర కనిపించినా, పక్కన గల్లీలో కనిపించినా వీళ్ళు హిందువులు అని తెలుసుకోవడానికి మాకు కొంచెం ఆలోచన వచ్చి మీకు రక్షించడమో భక్షించడమో జరిగే లోపే మేము ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ విషయం పట్ల కూడా విశ్వ హిందూ మహాసంఘం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడున్న ఆడపిల్లలైనా కాపాడాలి. కొంతమంది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినరు ఇతర మతాల వాళ్ళకి. ఎందుకంటే వాడి కండలను, వాడి గుండెలను చూసి ఆటోమేటిక్గా వాడు ఎద్దుకూర తిని ఎద్దులాగా తయారైతే ఈ దున్నపోతులు దాంతో తయారైపోయి ఆల్రెడీ సంకరజాతులుగా తయారైపోయి నానామంది ఈ యొక్క దేశం లోపల సంకరజాన్ని తీసుకొచ్చారు. ఆనాడు ఔరంగజేబు ఎవరినో చెరిచాడు, ఎవరినో కరిచాడంటే విన్నాం. కానీ స్వయంగా మన పిల్లలే వాడు కావాలని కోరుకుంటే ఎవడు కావాలి? సో ఈ యొక్క ఆడపిల్లలు కూడా మార్పు రావాలి. వచ్చే సంవత్సరం లోపల ఈ యొక్క మార్పు వాళ్ళ లోపల రావాలి. వచ్చేటువంటి మీటింగ్లో ఆడపిల్లల ఆధిక్యత ఈ యొక్క సభలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలానే యువత ఒక ముస్లిం ఎలా ఉండాలో వాళ్ళ మతం చెప్తుంది. వాడు మీసం తీసేయాలి, గడ్డం పెంచాలి, టోపీ పెట్టాలి, లాల్చీ ఫైజామా వేయాలి. కానీ మనవాడు కూడా మీసాలు తీసేస్తున్నాడు, గడ్డం పెంచుతున్నాడు, టోపీ ఉండదు, బొట్టు ఉండదు, బోనం ఉండదు. వాడు ఏడ పుట్టిండో, ఎవడికి పుట్టిండో, వీడు హిందువా బంధువా తెలిసే లోపే వీడు మనం గుర్తించలేని పరిస్థితిలో వచ్చినాం. అంటే వీళ్ళు కూడా యువత కూడా దీని లోపల మార్పు రావాలి. మీ వేషధారంలో మార్పు వస్తే ఎవడైనా మేము రక్షిస్తాడు. ఇలా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ఒకటే కావచ్చు, కానీ ఎస్ఐకి 5 స్టార్ ఎట్లా ఉంటుందో, 3 స్టార్ ఎట్లా ఉంటుందో అట్లానే గోర్ఖాకి ఏ డ్రెస్ ఉంటుంది, హోంగార్డ్కి ఏ డ్రెస్ ఉంటుంది, మిలిటరీలో వారికి ఆర్మీకి ఎట్లా ఉంటుంది, బీఎస్ఎఫ్కి ఎట్లా ఉంటుంది, బార్డర్ సిఎస్ఎఫ్కి ఎట్లా ఉంటుంది, ఒక డ్రెస్సులు ఉన్నాయి. అందరు పోలీస్ డిపార్ట్మెంటే అది. కానీ ఎందుకు ఆ డైగ్రేషన్ ఇచ్చారంటే కేవలం నువ్వు ఐడెంటిటీ కోసం ఇచ్చారు. సో ఒక పంతులు గారంటే ఇట్లా ఉంటారు అని ఒక ఐడెంటిటీ ఉన్నది. కానీ మరి హిందువులకు ఏ ఐడెంటిటీ ఉంది? ఉడికి రారి అంటే ఒక్కొక్క ఆడపిల్ల మిడ్డీలు చెడ్డీలు వేసుకొని వస్తుంది, మగపిల్లడే మొత్తం కిందికెళ్ళి ముద్దు చూసుకొని వస్తే వీళ్ళు మొత్తం విడిచేసి వస్తున్నారు. అక్కడ పంతులు, వాడు మంచిగా ఉన్న పంతులు కూడా చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ యొక్క లైన్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వాడు దేవుని చూడాడు, వీళ్ళనే చూస్తారు పొద్దుంతా. అది మొగోడైనా ఆడదైనా ఇద్దరికి చెప్తున్నా. మగవాళ్ళకు కూడా తక్కువ కదా, ఈ మధ్య వాళ్ళు కూడా లాగులు వేసుకొని పోతుండే ఒక గాడిది. ఎవడు మారాలి? వాడేమో మసీదుకి లాల్చి వేసుకొని పోతాడు, వీడు చర్చికి అన్ని ఫుల్ పవర్ వేసుకొని వైట్ డ్రెస్ వేసుకొని పోతాడు. వీడు డ్రైవర్ మీద పోతే ఆడ మంగళారతి ఎవడికి ఇవ్వాలి? పంతులు నీ డ్రైవర్కి ఇవ్వాలా, నీకు ఇవ్వాలా, దేవుడికి ఇవ్వాలా? ఇవన్నీ మార్పు రావాలి. ఆ మార్పు తెచ్చడం కోసమే ఈ విశ్వ హిందూ మహాసభ యొక్క అంతరార్థకంగా ఈ మీటింగ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీజేపీ మీటింగ్లో బీజేపీ గురించి మాట్లాడతారు, ఈయన అట్లా ఆయన ఇట్లా అని. బీఆర్ఎస్ మీటింగ్లో బీఆర్ఎస్ ఇట్లా అట్లా అని మాట్లాడతారు, కాంగ్రెస్ అని మాట్లాడతారు. దేవత గుడికి పోతే ఆ దేవుడు పూజ చేసి ప్రసాదం తిని వెళ్ళిపోతారు. ఏ విషయాలు మాట్లాడడానికి వేదికలు లేవు. అందుకనే మన దగ్గర గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అనేటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో, భాగ్యనగరం, సికింద్రాబాద్లో వారు సిడి చౌహాన్ గారు ఆధ్వర్యంలో దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేషనల్ హాలిడే లేదు, కానీ ఈ మధ్య గేదెలు దాన్ని ఏమంటారు, ఉరుసా అది ఏమంటారు చూడు, బర్రెలతోని ఆవులు పెడుతున్నారు ఈ మధ్య. సదరు ఉత్సవాలు జరిగితే దానికి మన తెలంగాణ ప్రభుత్వము ఓకే అని దానికి లీవ్ ఇచ్చేసింది. ఎవడు మారాలి? ధర్మం కోసము, దేశం కోసము ప్రాణాలు అర్పించి కుటుంబాన్ని త్యాగం చేసిన శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ హాలిడే కావాలని సంకల్పం తీసుకొని ఒక మిస్ కాల్ యాప్ పెట్టి 2 crores 1 కోటి ఓట్లను కావాలని సేకరణ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు. దానికి 07941055779 అనే నంబర్కి కనుక మీరు మిస్ కాల్ ఇస్తే, మీరు హిందువులు అయితే 1 కోటి మంది ఇవ్వండి. 150 కోట్ల మంది ఉన్నారు, 1 కోటి ఓట్లు కావాలంటే ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. ఎవడు ఇవ్వట్లే, అరిసి చావాలి. మరి అలానే ఈ దేశంలో సంపద, మన దేశంలో ఉన్నటువంటి ఈ దేశం నుంచి వాస్కోడి గామా చాలా ఈ దేశం నుంచి ధనాన్ని, ముత్యాలను, హారాలను ఎత్తుకపోయాడు ఈ దేశం నుంచి. వాడు ఎత్తుకపోయినా కూడా మనకు ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో ఇంకా చాలా బంగారం దొరుకుతుంది. మన దేశంలో ఇంకా చాలామంది మెడలలో ఇలా కింటాలు ఉన్నాయి. ఇవంటే రుద్రాక్షలు అనుకోండి, కింటాలు పెళ్ళి అయితే చాలు 20 తులాలు 50 తులాలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది తెలియదు. ఈ దేశంలో అంత సంపదను ఉంది. గరక తిన్న గాడిద వచ్చింది కానీ గరక ఎప్పుడు చావలేదనే సిద్ధాంతము మన దేశంలో బంగారాన్ని చూసి నేర్చుకోవాలి. మరి ప్రతి వారిని మనం తల్లితో పూజిస్తాం, అది ఆవు కానీ, గొర్రె కానీ, అమ్మ కానీ, అక్క కానీ, కుక్క కానీ.
కుక్కను కూడా కుక్కనే అని పిలుస్తాము మనం, పందిని కూడా వారాహి మాత అని పిలుస్తున్నాం. అర్థమవుతుందా? మరి ఎందుకు ఇవన్నీ పిలుస్తున్నామంటే తల్లి లక్షణము ఆ యొక్క స్థితిలో ఉంటుంది అని. మరి ఈ దేశంలో ఆడపిల్లలు కనుమరుగైపోతే ఇప్పుడు కొంతమంది కులాలలో ఆడపిల్లలు దొరకడం లేదు, ఎనీ క్యాస్ట్ ఏవైనా పర్లేదని పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఈ స్థితి ఎందుకు వచ్చింది అంటే ఆడపిల్లలు నిర్మూలన చేయాలి అని ఆలోచనతో కొంతమంది కంకణం కట్టుకున్నారు. ఒక్క కొడుకైతే చాలు, ఇంకెవడ అవసరం లేదు. మరి దానికి ఈ బిడ్డ ఎవడు ఇస్తాడు? మరి ఈ గొర్రె అర్థం చేసుకోవాలి కదా. అలాంటి స్థితి ఈ లోపల హిందువులలో రావాలి. వాడు 4 పిల్లలు 40 మంది పిల్లలను కంటున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఈ దేశంలో 3,000 మంది నుంచి 30,000 మంది అవుతున్నారు సంవత్సరానికి. మనోడు ఇద్దరిని కంటాడు, 50 సంవత్సరాల లోపు వీడు పోతాడు, వాడు పోతాడు ఏదో రోగాలతో. మరి దేశంలో హిందువుల సంఖ్య తగ్గింది. అలాగే సన్యాసులు, చాలామంది సన్యాసులు ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు 27 సంవత్సరాలకి వారి ఆయుష్ పోతుంది అని తెలుసుకొని వారు గురువులతో కనెక్ట్ అయ్యి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆయన యొక్క శరీరాన్ని కాపాడుకొని వరాలు తీసుకొని 32 సంవత్సరాలు బతికాడు. 32 సంవత్సరాల్లో ఈ దేశానికి ఏదో చేయాలని అందరిని ఏకం చేస్తూ మతాల్లో ఉన్నటువంటి మాధ్యాలను తీసేసి పాంచాయతీ సంస్కృతిని తెచ్చి ఆయన ఈ దేశంలో 7వ శతాబ్దంలో ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. అక్కడ నిన్ననే ఆ గురువులకు మనం కనెక్షన్ ఇచ్చాము అక్కడ. ఎందుకంటే వారు వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల క్రితం రామానుజులు వచ్చారు. అరే మంత్రం ఏదైనా గట్టిది ఉంటే అది హిందువులకు చెప్పండి రా బాగుపడతారని గుట్ట మీదకి వెళ్ళి గుడి మీదకి వెళ్ళి ఆయన రామానుజుడు మంత్రాన్ని చెప్పి అందరికీ మంత్రం చెప్పమని చెప్పారు. అలాగే బసవేశ్వరుడు వచ్చాడు. దేవుడు లేడు ఎవడు లేడు, ఉంటేవాడు నువ్వే దేవుడు, లింగాన్ని మెడలేసుకొని అందరూ ఓం నమ శివాయాలని బసవేశ్వరుడు వచ్చాడు. వాస్తుశాస్త్రాలు పురాణాలన్నీ బంద్ చేయాలి, హిందువులు ఏకం కావాలని బసవేశ్వరుడు వచ్చి యుద్ధం చేశాడు. అలానే స్వామి దయానంద సరస్వతి వచ్చి యజ్ఞమే సర్వశ్రేష్టము, గాయత్రియే మంత్రము, ఇదే పరమశ్రేష్టమని స్వామి దయానంద సరస్వతి వచ్చి ఈ దేశంలో ఆర్య సమాజాన్ని స్థాపన చేసి ఆయన కొన్నాళ్ళు ఈ దేశంలో ఆవును రక్షించాలని ప్రసిద్ధత తీసుకొని వచ్చాడు. స్వామి వివేకానందుల వారు వచ్చారు, స్వామి రామకృష్ణ పరమహంసుల వారు వచ్చారు. వీరందరూ దేశాన్ని బాగు చేయాలంటే నాలాంటి వాళ్ళు 1000 మంది కావాలి, ఈ ధర్మం కోసం పోరాడాలని స్వామి దయానందుల వారు వచ్చారు. అలాగే మనకు ఆయన ఎవరైతే సేవాలాల్ మహారాజ్ గారు, ఆయన ఎస్టీ సమాజం నుంచి వచ్చారు. ధర్మం ఏమిటో కర్మం ఏమిటో తెలుసుకొని దేశ భవిష్యత్తును కాపాడడం కోసం, ఆ ధర్మాన్ని కాపాడడం కోసం సేవాలాల్ మహారాజ్ గారు రావడం జరిగింది. అలాగే రేణుకాచార్యుల వారు ఆనాడు ఏదైతే లింగాయత్ సమాజంలో ఆయన ఒక పరమగురుగా వెలిగి ఆయన కూడా కాలజ్ఞాన్ని రాసి ముందుకొచ్చి ఈ ప్రపంచానికి అనేకమైన విషయాల పట్ల అవగాహన కల్పించారు. అలాగే వాసవి మాత ధర్మశిష్టకు నిశ్చితగా ఆమె ఒక ధర్మం కోసం ఒక రాజుతో పోరాడింది. ఆ రాజు ఆమెను చూడంగానే పరవశించి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు వద్దంటారు. మీ కులం మా కులం ఒకటి కాదు, మాకు పిల్లని ఇవ్వము అంటారు. కానీ వాడు మూర్ఖుడుగా మారి నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే రేపు పలానా టైం కంటే అప్పటికి ఆమె యజ్ఞంలో దూకి ఆవుతవుతుంది. ఆ సమయంలో ఎవరైతే నాలాగా పక్కకున్నారో వాళ్ళు కూడా అందులో దూకి ఆవుతవుతారు 107 మంది. అలా వాసవి మాత జయంతి రేపు 7వ తారీఖు రోజు ఉంది. సో వీళ్ళందరూ ఈ వైశాఖ మాసంలో ఈ కార్యక్రమాన్ని తెచ్చారు. అలాగే ఈశ్వరి మహాదేవి వీరబ్రహ్మేంద్ర స్వామి పౌత్రి, ఆమె యొక్క ముని మనమరాలు, ఆమె కాలజ్ఞానాన్ని ప్రపంచానికి చెప్పి ధర్మనిష్ట పాటించి ప్రపంచానికి నీతి నియమాలు ధర్మాలని స్థాపించాలని వారు కోరుకోవడం జరిగింది. అలాగే పరశురాముడు ఈ దేశంలో త్రేతాయుగంలో జరిగినటువంటి ఎల్లమ్మ గారికి జరిగిన అవమానాన్ని సహించలేక రాజులందరినీ ఒక్కొక్కరిని ఖండాలుగా నరికి రాజులు ఈ భూమి మీద లేకుండా చేసినటువంటి మహాపురుషుడు పరశురాముడు. అలాగే ఆంజనేయ స్వామి, రామాయణంలో ఈరోజు రామాయణము మహాచరిత్ర తిరిగి రాయబడ్డదంటే దానికి కారణము ఆంజనేయ స్వామి మాత్రమే. ఎందుకంటే ఆంజనేయ స్వామి వానరులను ఏకం చేయకుండా ఆ రామరావ యుద్ధంలో మనము విజయం సాధించే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఆ వానరుల నుంచే ఈ మానవులంతా వచ్చారు. కాబట్టి ఈ మానవులంతా ఇప్పుడు దానవులుగా కాకముందే లేదా దానవుల చేతుల్లో చావకముందే మీరు ఖచ్చితంగా ఈ దేశ పరిరక్షణ కోసం, సనాతన ధర్మము బాగుపడడం కోసం, ఆవు రక్షించబడడం కోసం, అలాగే ఆవు జాతీయ ప్రాణిగా ప్రకటించడం కోసం, ఆడపిల్లలు సంరక్షణగా ఈ భూమి మీద రాత్రి 12 గంటలకు స్వతంత్రంగా తిరిగిన రోజు స్వతంత్రం వచ్చిందని ఆనాడు గాంధీ అన్నాడని మనం విన్నాం. కానీ ఈరోజు ఆడపిల్ల 12:30 తర్వాత కూడా తిరుగుతుంది. కారణం ఏమిటంటే మన ఆడపిల్ల కాదు, సెక్యులర్ ఆడపిల్ల చెట్టీల మీద తిరిగి మానభంగాలకు గురై తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నేనేమంటున్నానంటే విశ్వావసనామ సంవత్సరం నుంచి ఆనందనామ సంవత్సరం మధ్యలో హిందువులందరూ ఇంకొక 2-3 నెలల్లో ఒకవేళ మేల్కోకపోతే హైదరాబాదులో ఉన్నటువంటి చుట్టుపక్కల గోశాల అన్నిటిలో ఉన్నటువంటి గోవులను హైదరాబాదులో ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీ వరకు ముట్టడి కార్యక్రమం త్వరలో ఏర్పాటు జరుగుతుంది. ఎందుకంటే ఆవులన్నీ రోడ్డు మీదకి వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణలో జరగాలి. మొదలుగా ఎందుకు జరగాలంటే స్లాటర్ హౌస్ హైదరాబాదులో పటాన్ చెరువు దగ్గర ఎక్కడైతే రుద్రారం దగ్గర ఒకటి ఉంది. దాని పేరు ఏమిటి అంటే అల్ కబీర్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేసి రోజుకో 50,000 ఆవులు, 1,00,000 ఆవులను మిషన్ల ద్వారా చంపుతున్నారు.
కాబట్టి హైదరాబాద్కు వచ్చి బతికేటువంటి వాళ్ళు హైదరాబాద్లో వచ్చి బతుకుతున్నా అనుకున్న వాళ్ళందరికీ పాపం తగులుతుంది. ఎందుకంటే దాన్ని ఆపకపోతే, లేదా దాన్ని ఆపే ప్రయత్నం చేయకపోయినా తగులుతుంది. కాబట్టి మనం దీని గురించి ఇన్ని రకాలుగా ఆలోచించేసి మాట్లాడుతున్నాం. అలాగే జాతీయ జెండాను ఈ దేశంలో మన దేశస్తులే కాళ్ళ కిందేసి తొక్కి అండి పెడుతున్నారు. సిక్కు అనేటువంటి సిక్ దేశంలో ఈ దేశాన్ని జాతీయ జెండాను బాలుగేసి కాడుతున్నారు. మనం కూడా మన దేశంలో తప్పు చేసిన వాడిని శిక్షించలేని దమ్ము లేనప్పుడు మనం బంగ్లాదేశ్లో కూడా ఆగం చేసేవాడిని మనం ఏం బాగు చేస్తాం, వాడిని ఏడా మనం శిక్షిస్తాం. కాబట్టి కంట్రోల్ యువర్ సెల్ఫ్, అంటే మనం ఇక్కడ కంట్రోలింగ్ ఖచ్చితంగా రావాలి. అది ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, అది కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జాతీయ జెండాకు అవమానం చేస్తే వాడు రాజు కొడుకైనా, రంగని కొడుకైనా, ఎవడి కొడుకైనా వాడిని అడ్డంగా తూటాలుగా తాజ్మహల్ హోటల్లో కాల్చేసినట్టుగా కాల్చేసేటువంటి స్థితి ఈ దేశంలో వస్తే భయము, దేశభక్తి, యుక్తి పెరుగుతుంది. అది యోగి గారు చేస్తున్నారు యూపీలో. ఎవడైనా తప్పు చేశాడని తెలిస్తే 24 అవర్స్లో వాడిని లా కూడా తీసి, వాడు ఎవడు అనేది అవసరం లేదు, వాడు హిందూ అయినా బొందు అయినా వాడిని ఖచ్చితంగా తీసుకపోయి లోపలేసి తన్నడము, వాని ఇంటిని మొత్తం కూల్చేయడం అనేది సంకల్పం వారు తీసుకున్నారు. మరి ఆయన 25 కోట్లకు గొప్ప నాయకుడు. ఇక్కడ 4-3 కోట్ల నాయకులకి ఆగమాగం గడ్ల తిరుగుతున్నారు మనోళ్ళంతా. మరి ఆలోచన చేసి ఈ దేశంలో జాతీయ ప్రాణిగా ప్రకటించడం కోసం ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా మనము అఖిల భారత హిందూ మహాసభ యొక్క ఉద్దేశం ఏమిటంటే సనాతన రాష్ట్రం కావాలని అఖిల భారత హిందూ మహాసభ అన్నాడు కోరింది. దానిలో 4 సార్లు యోగి గారు గెలిచి బీజేపీలోకి వచ్చారు. కానీ తద్వారా వచ్చినటువంటి కార్యక్రమాల్లో ఈ విశ్వ హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో వారు అనేక కార్యక్రమాలు గోవు గురించే చేస్తున్నారు ఆ రాష్ట్రంలో. కాబట్టి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ దేశంలో రాష్ట్రంలో రావాలని కోరుతూ, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, జై గోమాత, హర హర మహాదేవ, జై గురుదేవ్. సో గోమహాహారతిలో యాక్ట్రెస్ అయినటువంటి శిరీష గారు కూడా వచ్చారండి. సో ఆవిడ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము ఈ ప్రోగ్రామ్ గురించి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ గుడ్, బాగున్నానండి. ఓకే, అంటే వైష్ణవ్ గారికి సపోర్ట్ చేద్దామని వచ్చారా, లేకపోతే జనరల్ గానే మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇంట్రెస్ట్? జనరల్లీ చెప్పాలంటే నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. మన హిందూ సనాతన ధర్మకి రిలేటెడ్ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వైభవ్ ఎవరైతే ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారో తను నాకు మంచి కొలీగ్ అనమాట. మేమిద్దరం కలిసి యాక్ట్ చేశాము ఇన్ మెనీ సీరియల్స్. సో తను చెప్పగా నేను ఇక్కడికి రావడం జరిగింది. బట్ ఇక్కడికి వచ్చాక అసలు మార్నింగ్ 6 నుంచి, అంటే మార్నింగ్ 6 to 8 ఏమో వీ హ్యాడ్ గో వాక్ జరిగింది. దాని తర్వాత అద్భుతంగా వైభవంగా చండీ హోమం జరిగింది. అండ్ మనకంతా కూడా కన్నులు విందగా జరిగిందని చెప్పచ్చు. దాని తర్వాత మధ్యలో 1 గంట సేపు బ్రేక్ తర్వాత మళ్ళీ 2 నుంచి 6 వరకు ఇదిగో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ మధ్యలోనే గోహారతి కూడా ఇచ్చాము. దివ్యంగా అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడమే కాకుండా మనకి గోవు అంటే గోవు ఒక ఇంపార్టెన్స్ ఏంటి, మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటి, మెడిసినల్ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా జనాలందరికీ తెలియాలి. చాలామందికి తెలిసి కూడా గోవే కదా, అది కూడా పెట్ యానిమల్ లాగానే అని అందరూ భావిస్తున్నారు. కానీ అది దట్ కెన్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పెట్. అది ఇంకేంటంటే గోవు అంటే మనకి జస్ట్ కౌ మాత్రమే కాదు, దాన్ని గోమాతగా పూజిస్తాం మనము. సో గోమాత వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం అందరికీ కూడా అవేర్నెస్ వచ్చేలాగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనము 10 మందికి చెప్పచ్చు. సో ఇదొక మంచి వేడుక ఆర్ వేదిక, ప్రజలందరికీ కూడా గోమాత గురించి చెప్పే ఒక మంచి అవకాశం. నేను ఇలాంటి ప్రోగ్రామ్కి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. అంటే జనరల్ గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గోమాతకి మనం ఏదైతే ఫుడ్ అవి గ్రాసరీస్ ఇస్తూ ఉంటాం కదా, సో చిరుధాన్యాలు అవి వేస్తూ ఉండాలని ఈ గుళ్ళో పండితులు వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఓన్లీ గ్రాస్ కానీ లైక్ మన పేరుల నుంచి వచ్చేటివే ఫుడ్గా పెట్టాలి అని కొంతమంది శాస్త్రాలు పండితులు చెప్తూ ఉంటారు. అంటే సో దట్ గోమాత కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనకు కూడా హెల్దీ ఫుడ్ని ఇస్తుంది అని చెప్పేసి. దీని గురించి ఏం చెప్తారు మేడం? అంటే ప్రజలకు అవగాహన ఉందంటారా? లైక్ లేదండి, ఎందుకంటే మేము యాక్చువల్గా నెల మాస్కాలు కానివ్వండి, తిథులు కానివ్వండి పెడుతూ ఉంటాము. సో అలా మేము తిథులు పెట్టినప్పుడు మేము కంపల్సరీగా ప్రతి నెల గోమాతకి వెళ్ళి ఈ అన్నదానము ఇవన్నీ సమర్పిస్తామన్నమాట. సో అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలామంది తెలియక మనకి ఏది పడితే అది పెట్టేస్తూ ఉంటాం గోమాతకి. యాక్చువల్లీ అలా పెట్టకూడదండి. ఇప్పుడు దానికి సెపరేట్గా ఒక డ్రై గ్రాస్ లాగా ఉంటుంది, తర్వాత ఎర్రటి టొమాటో పండు లాంటివి, దానికి పూలదండలు కూడా చాలామంది తగరాలతో వేస్తారు. నేనే అంటే లిటరల్గా చూశాను.
అది పాపం దానికి అంటే గోమాతకి తెలియదు కదా, ఆ తగరాలతో పాటు అది తినేస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ పాయిజనస్. సో మనము గోమాతకి ఒకవేళ పూజ చేయాలి, పూలదండ వేయాలి అనుకున్నప్పుడు ఆ తగరాలు, సిల్వర్ ఫాయిల్స్ అవన్నీ లేకుండా ఉత్తి మనం ఇంట్లో పూలమాల కట్టి వేస్తే శ్రేష్టం అని భావిస్తారు. సో ముందుగా గోమాతని పూజించే ముందు మనము ఎలాంటి ఆహారం పెట్టాలి, అసలు ఎందుకు పూజించాలి, గోమాతని పూజించడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి, మన ప్రకృతి ఎంత ఆనందంగా ఉంటుంది, అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎన్ని లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా ముందర అన్నీ తెలుసుకుని అప్పుడు గోమాతని పూజించాలి అని చెప్తున్నాను. అంటే జనరల్‌గా మీలాంటి ఆర్టిస్టులు బిజీగా ఉంటారు కదా మేడం షెడ్యూల్స్‌తో. కానీ వైభవ్ సార్ ఇలాంటి టైంలో గూడా ఇంత ప్రీషియస్ టైంలో ఈ సంఘానికి ప్రెసిడెంట్ అయ్యి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి సో ఆయన నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఓకే. అయితే డెఫినెట్‌గా నేను మనుషుల్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ మీద మనకి పట్టు, అవగాహన ఉండాలి. ఆ 2 ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా మనము ఒకటి సక్సెస్ అవ్వకపోయినా ఇంకోటి డెఫినెట్‌గా సక్సెస్ అవుతుంది అన్న భావంతో ముందుకెళ్తూ ఉండాలి. సో బేసిక్‌గా మనిషికి ఇంట్రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వైభవ్‌కి ఏంటంటే అటు యాక్టింగ్ ఫీల్డ్ నేను గత 20 ఏళ్లుగా చూస్తున్నాను తనని. యాక్టింగ్ ఫీల్డ్‌లో చూపించిన ఇంట్రెస్ట్ కొద్దిగా మనం పెరిగిన కొద్దీ ఇటు ఆధ్యాత్మికంగా ఇటువైపు ఇంట్రెస్ట్ బాగా మళ్ళీ ఒకరోజు షూటింగ్‌లో కలిసి శిరీష నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ మీ అని హీ ఇన్వైటెడ్ మీ. సో దానివల్ల అంటే నేను వైభవ్‌లో చూసింది ఏంటి అంటే ఇప్పుడు ఊరికే నువ్వు వచ్చేసేయ్ అని చెప్పడం కాకుండా తను కృషి చాలా ఉంది దీని వెనకాల. ఎందుకంటే ఇంత మహోన్నత కార్యక్రమం ఏదైతే విశ్వ హిందూ మహాసంఘ్ నిర్వహిస్తున్నారో ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని ఈ రేంజ్‌లో ఆర్గనైజ్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. అండ్ అందులోనూ ఇక్కడ చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ వెరీ వీఐపీస్ వచ్చారు, వీవీఐపీస్ కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఇక్కడికి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. యా, అండ్ తెల్లారగట్ట 6 నుంచి సాయంత్రం 8 వరకు అది మామూలు విషయం కాదు. సో ఆల్ ద క్రెడిట్ టు మిస్టర్ వైభవ్. నిజంగా చాలా కష్టపడ్డాడు అండ్ ప్రతిరోజు హీ వాజ్ ఇన్ మెసేజ్ చేస్తూ మేము అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నిట్లో మేము బైట్స్ చెప్పాము, మా ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టాము, చాలామంది ఆర్టిస్టులు పెట్టాము. సో అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మనం ఏదో చెప్పాం కదా అని చేయడం కాకుండా మనస్ఫూర్తిగా మనము ఇంట్రెస్ట్తో చేయాలి. ఏదైనా కానీ మనసా వాచా కర్మణ చెయ్యాలంటారు కదా, సో అలా చేస్తేనే ఫలిస్తుందని నమ్ముతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. సో ఈ కార్యక్రమానికి మెయిన్ పర్సన్ అయినటువంటి వైభవ్ సూర్య గారు కూడా మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి తెలుసుకుందాము. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఇంత పెద్ద ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. సో అంటే జనరల్గా మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? అంటే మీరు యాజ్ పర్గా బిజీగా ఉంటారు యాజ్ ఆర్టిస్ట్గా. ఏమైపోయిందంటమ్మా, ఇప్పుడు మా అమ్మాయి అడిగింది మా ఇంట్లో పాలు పెరుగు తోడేయాలి అని మా ఇంట్లో అంటే వెన్న నెయ్యి తీసుకోమంటే వాళ్ళు ఏమంటారంటే డాడీ సూపర్ మార్కెట్లో దొరుకుద్ది కదా అని అంటాను. ఓకే. సో నాకు షాకింగ్ అనిపించింది. అంటే పెరుగు, నెయ్యి, వెన్న ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది కూడా తెలియదు, సూపర్ మార్కెట్లో అని తెలుసు బేసిక్గా మనుషులకి. సో దాంతో అనిపించింది అసలు అంటే నెక్స్ట్ జనరేషన్కి అసలు ఆవు గురించే తెలీదా అనే పరిస్థితికి వచ్చింది నాకు. సో అందుకోసం అని చెప్పేసి నేను విశ్వ హిందూ మహాసంఘ్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా కాబట్టి మొదటి కార్యక్రమం ఇదే తీసుకున్నాను. నేను భవిష్యత్తులో కూడా దీని గురించి పనిచేస్తాను. ఓకే. అంటే జనరల్గా ఇంట్లో వాళ్ళకని మాత్రమే కాకుండా చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు, పాదయాత్రలు కూడా చేస్తున్నారు దీంతో, జాతీయ జంతువుగా గుర్తించాలి అని చెప్పి. సో దీనికోసం మీరేమైనా కృషి చేస్తున్నారా సార్? లైక్ గవర్నమెంట్తో కలవడం కానివ్వండి, పీపుల్ లిమిట్. తప్పకుండా ఇప్పుడు దీని ఉద్దేశం అదే, ఇది ఒక నేషనల్ వైడ్ వెళ్ళాలని, ఒక మోదీజీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి దీని ఉద్దేశం. యాక్చువల్గా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి కారణం అదే. సో డెఫినెట్గా ఇది ఒక జాతీయ జంతువుగా గోవుని ప్రకటించాలని కోరుతున్నాం. ఓకే సార్, అంటే థ్యాంక్ యూ సార్. అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్స్ లైక్ ఆర్గనైజ్ చేసినందుకు మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. సో మీరు ఆర్టిస్టుల పరంగా కూడా చాలా మందిని పిలిచారు అండ్ చాలా మంది వచ్చారు, గోమాతని ప్రత్యేకంగా పూజించుకున్నారు. సో ఇదంతా ఈరోజు మీరు సఫలీకృతం అయ్యారు కాబట్టి ఎలా అనిపించింది సార్ ఈ ఓవరాల్ ఫీల్ ఎక్స్పీరియన్స్? ఇది మొదటి అడిగే అనుకుంటున్నాను నేను, ఇంకా చాలా ఉంది భవిష్యత్తులో చేసేది. సో ఇది మొదటి అడుగు. నా మిత్రులు యాక్టర్స్ అందరు రావడం నాకు నిజంగా, ఎందుకంటే నాట్ ఓన్లీ సొసైటీలో ఉండే వాళ్ళు ఒకటే కాదు, యాక్టర్స్ చెప్పడం వల్ల కొంచెం పబ్లిక్కి కొంచెం ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. అందుకోసం నా మిత్రుల్ని పిలిచాను. వాళ్ళకు కూడా బిజీ లైఫ్లో ఉండి కూడా వాళ్ళు రావడం నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
విశ్వ హిందూ సంఘం వారు నిర్వహించినటువంటి గోమాత హారతి అనే కార్యక్రమం ఈ రోజు ఎంతో అట్టహాసంగా జరిగిందండి. మీరు అందరూ కూడా చూసారు కదా, గోమాతని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకున్నాం, హారతి కూడా ఇచ్చాము. ఆ మాత ఆశీస్సులు కూడా మన అందరిపైన ఉండాలని కోరుకుందాం. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఏడు కూడా జరగాలని చెప్పి చాలా మంది దీనికి ప్రముఖులు కానివ్వండి, ఇటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చాలా వరకు ట్రై చేస్తున్నారు. ఎందరో పాదయాత్రలు చేశారు. అండ్ ఆల్సో జాతీయ జంతువుగా గుర్తించాలని గోమాతను అందరూ కూడా కోరుకుంటున్నారు. వీలైనంత తొందరగా ఇది జరగాలని చెప్పి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఇటు విఐపీస్తో పాటు ప్రముఖులు ఎవరైతే వచ్చారో వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి కృషి వైభవ్ సూర్య గారు చేసినటువంటి ఈ కృషి ఏదైతే ఉందో హర్షించదగ్గ విషయం. ఆయన అందరినీ కూడా గౌరవిస్తారు. ఆయన ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేమందరం కూడా ధన్యులం అయ్యాము, గోమాతను దర్శించుకున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరికీ అవేర్నెస్ పెరగాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఈనాటి ఈ కార్యక్రమం మీకు నచ్చిందని భావిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ కీర్తన signing off with video journalist Venkatesh Kaul. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.